బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. పూజకి అన్ని ఏర్పాటైన సమయంలో రుద్రాని పూజ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ అయ్యగారు ఉంటాడు. అయ్యగారిని ఎలాగైనా బయటకు పంపించి తీర్థంలో ఈ మత్తు పదార్థం కలపాలని చూస్తుంది. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి, మీకు ఫోన్ వచ్చింది, ఇక్కడ సిగ్నల్ ఉండదు అయ్యగారు, మీరు పక్కనకి వెళ్ళండి అనేసి అంటుంది. అయ్యగారు పక్కకి వెళ్ళంగానే తీర్థంలో మత్తు పదార్థం కలుపుతుంది. అప్పుడు రుద్రాని, స్వరాజు వచ్చి నాకు జ్యూస్ కావాలి అనేసి అంటాడు. నేనెందుకు తేవాలి అనేసి అంటుంది రుద్రాని. నేను మా ఫ్రెండ్కు చెప్తాను నువ్వు జ్యూస్ తేకపోతే అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని తెస్తాను అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పూజ అందరూ అయిపోయేసరికి తీర్థం తీసుకునే టైంకి రుద్రాని ఎలాగైనా కావ్య ఈ తీర్థం తీసుకోవాలి అనుకుంటుంది. అప్పుడే కావ్య తీర్థం తీసుకునే టైంకి స్వరాజు వచ్చి నాకు తీర్థం కావాలి అనేసి అయ్యగారు తోసేసరికి ఆ తీర్థం అనేది కింద పోతుంది. అప్పుడు రుద్రాని వచ్చి, ఏం బాబు అలా చేస్తావా, తీర్థం ఎవరైనా కింద పడేస్తారా, నువ్వు పరా ఇంటి నుంచి వచ్చి ఇంటికి జాగ్రత్తగా ఉండాలని తెలియదా, రాదా నువ్వు మీ బాబుని జాగ్రత్తగా చూసుకోవా, ఎంత పని చేశాడు, ఎంత అరిష్టం జరుగుతుంది పూజ రోజు తీర్థం కింద పడిపోతే అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ, రుద్రాని ఆపు, తను చిన్న పిల్లగాడు, తనకేం తెలుసు అనేసి అంటుంది. రుద్రాని పరాయి అబ్బాయి, మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని, ఎందుకు వదిన అలా మాట్లాడుతున్నావు, నువ్వు తను పరాయి అబ్బాయే కదా అనేసి అంటుంది. అపర్ణ, తను పరాయి అబ్బాయి కాదు, తను నా ఫ్రెండు, తను చిన్న అబ్బాయి, తనకేం తెలియదు అనేసి అంటుంది. అప్పుడు అందరూ తనకేం తెలియలే, తననేమనకు రుద్రాని అనేసి అంటారు. కనకం కూడా, తను చిన్న పిల్లవాడు, పెద్దవాళ్ళతో అనిపించేది కాక చిన్న పిల్లవాడితో కూడా అనిపించుకుంటున్నావా రుద్రాని అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని సైలెంట్గా ఉంటుంది. రుద్రాని రాహుల్తో ఈ ప్లాన్ ఎలాగైనా క్యాన్సిల్ అయిపోయింది కదా రాహుల్, ఆ ముసుగులో ఉన్నది నాకెందుకో రేవతి అనే అనుమానంగా ఉంది అనేసి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. రేవతి ఫోన్ మాట్లాడుతుంటే ముసుగు తీసి మాట్లాడేసరికి ఓ ఈమె రేవతి అనేది షాక్ అవుతుంది రుద్రాని.